హాయ్ ఫ్రెండ్స్, రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఈ మధ్య చాలామంది కామెంట్ చేయడం ఏంటంటే, అన్న మా మేస్త్రి కమిషన్స్ తీసుకొని నాసిరకమైన మెటీరియల్స్ తెప్పించాడు, దానివల్ల నేను చాలా లాస్ పోయాని చెప్పేసి మనకి కామెంట్ అయితే చేయడం జరిగింది చాలామంది. అయితే ఫ్రెండ్స్, మనం అసలు మేస్త్రి కమిషన్స్ తీసుకుంటాడా, అసలు తీసుకోవడం వల్ల నాసిరకమైన మెటీరియల్ ఉన్నాయి మనకి వస్తాయా, దానివల్ల ఇల్లు కడితే పొజిషన్ ఏంటనేది మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. సరే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు. అలాగే కొత్త ఇల్లు కట్టుకునే ముందు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఇటువంటి టిప్స్ తెలుసుకోవడం వల్ల మీకు చాలా నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. రేపు పొద్దున ఇల్లు కట్టే ముందే తీసుకుంటే మంచిది. ఇల్లు కట్టిన తర్వాత ఏదైనా సమస్య ఎదురైన తర్వాత సమస్యను ఫేస్ చేయడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మనకి ఒక మంచి ఫ్రెండ్స్. సరే, ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి చాలామంది మేస్త్రి మాకు నాసిరకమైన మెటీరియల్ తెప్పించి ఇల్లు కట్టాడు, దానివల్ల మీకు లాస్ పోయామని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, ఒకటి ఇందులో మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఒక ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి తప్పు చేసినా, ఓనర్ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా సరే ఓనర్కే నష్టం అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, చాలామంది మేస్త్రులకి కమిషన్స్ అంటే కొంతమంది కమిషన్స్ తీసుకోరు, కొంతమంది కమిషన్స్ అనేవి తీసుకుంటారు. అది కూడా కమిషన్స్ అనేవి ఎలా తీసుకుంటారు అంటే ఫ్రెండ్స్, చాలామంది మేస్త్రులు సపోజ్ మనకి ఒక ఫీల్డ్లో కొన్ని మెటీరియల్స్ అంటే మన ఏరియాలో కానీ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా సరే ఒక మెటీరియల్ రేటు మనం ఎక్కడికి వెళ్ళినా సరే రేటు అనేది ఒకే రకంగా ఉండడం జరుగుతుంది. సపోజ్ మనం ఒక హార్డ్వేర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి ఫ్రెండ్స్, ఒక సిటీలో ఒక ఐరన్ హార్డ్వేర్ దగ్గర ఒక మేస్త్రి కన్స్ట్రక్షన్కి సంబంధించి అక్కడ కొనుగోలు చేస్తున్నాడు అంటే వాళ్ళకి కమిషన్స్ ఉన్నాయని కాదు ఫ్రెండ్స్. ఇందులో ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి తప్పు చేసినా, ఓనర్ తప్పు చేసినా కంపల్సరిగా ఓనరే నష్టపోతాడు. అలాగే ఇల్లు కట్టిన తర్వాత కంప్లైంట్స్ ఉంటే ఆ మేస్త్రికి కూడా ఆ బ్యాడ్ నేమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే మేస్త్రి ఎప్పుడైనా సరే మనం కట్టే ఇంటికి ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఉంటేనే రేపొద్దున మనకి ఫ్యూచర్ అనేది ఉంటుంది అని మేస్త్రి కూడా, సరి అయిన మేస్త్రి అయితే కూడా ఒకవేళ ఓనర్ మిస్టేక్ చేసినా సరే మేస్త్రి మాత్రం నాసిరకం మెటీరియల్తో ఇల్లు అయితే కట్టడు. ఓకేనా ఫ్రెండ్స్? కాకపోతే ఇక కమిషన్స్ అయితే ఒకవేళ ఎవరైనా సరే సపోజు ఈ ఏరియాలో ఇల్లు ఎక్కువగా కట్టే మేస్త్రి ఎవరు, ఇప్పుడు సపోజు ఆ ఊర్లో ఒక హార్డ్వేర్ ఉంది, కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, ఇటుక సిమెంటు ఇటువంటి అనేవి ఎవరికైనా సరే సేల్ అవ్వాలంటే ఏ ఏరియాలో ఏ మేస్త్రులు ఎక్కువగా ఇల్లు కడుతున్నారు అని చూసుకుంటారు చాలామంది. వాళ్ళు కూడా వాళ్ళ మెటీరియల్ సేల్ చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ ఒక ఊర్లో ఇటువంటి ఒక 10 షాపులు కానీ, 10 క్వారీలు కానీ, 10 ఇటుక బట్టీలు కానీ ఉన్నాయి అనుకోండి, అన్ని చోట్ల కూడా ఒకే రేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ రేట్ ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడే కొంటారు. మీరు ఏంటి ఎంత రేటు చెప్తున్నారు అని చెప్పేసి చాలామంది తక్కువ ఉన్న చోటుకి వెళ్ళి కొంటారు. కాబట్టి అన్ని చోట్ల రేటు ఒకేలా ఉంటుంది. దానివల్ల షాప్ వాడు కూడా వాళ్ళ ఇన్కమింగ్ని పోగొట్టుకోరు. కాబట్టి వాళ్ళు మేస్త్రికి కమిషన్స్ ఎలా ఇస్తారు అంటే, మేస్త్రి గారు మీరు ఈ ఊళ్ళో ఎక్కువ ఇల్లు కట్టే మేస్త్రులు, ఎక్కువ సేల్ చేసే మేస్త్రులు, పెద్ద కన్స్ట్రక్షన్ కట్టే మేస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓనర్ దగ్గర అమౌంట్ అనేది ఛార్జ్ చేయకుండా మీకు ఫీల్డ్లో నడిచే రేటుకే ఇస్తారు ఫ్రెండ్స్. వాళ్ళైతే షాపు ఓనర్స్ మాత్రం ఈ మేస్త్రి వల్ల మనకి సేల్ అయ్యే అవకాశాలు ఉంటాయని వాళ్ళ అమౌంట్ ద్వారా, వాళ్ళ ఇన్కమింగ్ నుంచి తీసే వాళ్ళకి మేస్త్రులకి కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటి మేస్త్రులకి కొద్దో గొప్ప మన అమౌంట్ కమిషన్స్ అనేది ఇస్తేనే మనకి ఎక్కువ సేల్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి మేస్త్రి గారు ఒక 100 సిమెంట్ బస్తాలు తీసుకెళ్ళండి, ఇదిగో మీకు ఒక 500 కమిషన్స్ ఇస్తాను, ఇదిగో ఒక 2 టన్నులు ఐరన్ కొనండి, ఇదిగో మీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను అని వాళ్ళ బడ్జెట్లోంచి తీసి అది సేల్ చేసుకోవడం కోసం ఇస్తారు తప్ప, ఒక ఫీల్డ్లో ఒక ఏరియాలో ఒక రేటు నడిచేటప్పుడు మెటీరియల్ అనేది ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా, ఏ బట్టి దగ్గరికి వెళ్ళినా, ఏ కార్ దగ్గరికి వెళ్ళినా ఒకే రేటు నడిచేటప్పుడు అదే రేటుకి అమ్ముతారు. కానీ ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ చెప్పరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ వేరే చోట ఎక్కడన్నా ఎక్కువగా అమ్మితే నెక్స్ట్ టైం అనేది ఓనర్స్ కానీ ఇటువంటి కన్స్ట్రక్షన్ చేయించుకునే వాళ్ళు మళ్ళీ ఆ షాప్ దగ్గరికి ఎక్కువ ఎవరో వెళ్ళరు. కాబట్టి వాళ్ళు ఒకే రేటు పెట్టుకుంటారు.
వాళ్ళకి ఆ ఏరియాలో నడిచే మెటీరియల్ రేటేకి అమ్ముతారు తప్ప వాళ్ళు ఎక్కువ రేటు చెప్పి అమ్మరు. ఒకవేళ ఎక్కువ రేటు చెప్పి అమ్మితే వాళ్ళ వ్యాపారం వాళ్ళకే దెబ్బతీయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందుకనే మేస్త్రులకి కమిషన్స్ ఇస్తారు కొంతమంది. చెప్పాను కదా, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకి ఒక 100-200 సిమెంట్ బస్తాలకి ఇట్లా ఎక్కువ ఐరన్ కొన్నందుకు వాళ్ళ బడ్జెట్లో తీసి కమిషన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ మేస్త్రి గారు నెక్స్ట్ అక్కడ మెటీరియల్ కొంటారు మా దగ్గర అనే ధీమాతోనే వాళ్ళు అనే బిజినెస్ రన్ చేసుకోవడం కోసం వాళ్ళ అమౌంట్లోంచి తీసేస్తారు తప్ప ఓనర్ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేసి నాసిరకం మెటీరియల్ అనేది ఇవ్వడం జరగదు ఫ్రెండ్స్. ఒకవేళ అలా ఇచ్చినట్టుగా అయితే మీకు ఆ ఓనర్ బిల్ ఇచ్చినట్లయితే బిల్ తీసుకుంటారు ప్రతిదానికి. ఒకవేళ నమ్మకం లేనప్పుడు బిల్స్ కూడా ఇవ్వమని అడుగుతారు. బిల్స్ ఇచ్చినప్పుడు ఫీల్డ్లో పలానా ఏరియాలో పలానా ఐరన్, పలానా క్వాలిటీ ఐరన్, పలానా ఇటుక, పలానా ఇసుక ఈ విధంగా నడుస్తున్న రేట్లనే మీరు ఎందుకు ఎక్కువ చెప్తున్నారు, ఎక్కువ రేటు అనేది అని చెప్తున్నారు అని బిల్ కానీ ఇచ్చారు అనుకోండి, ఆ బిల్ దానివల్ల వాళ్ళకే వ్యాపారం అనేది దెబ్బతీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? దానివల్ల చాలా కంప్లైంట్లు రావడం జరిగింది. అందుకని ఎవరైనా సరే కమిషన్స్ తీసుకుంటే, ఒకవేళ మేసుల్లో అనేది కమిషన్స్ ఎక్కువగా తీసుకుంటే ఇటుక, ఇసుక, సిమెంట్లో అయితే వాళ్ళకి ఎటువంటి లాభం రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నెంబర్ 1 ఒక మంచి ఇల్లు నిర్మిద్దాం, కలకాలం ఆ ఇంట్లో మంచి సుఖ సంతోషాలతో ఉండాలి. వాస్తుపరంగా అయినా స్టాండర్డ్ ప్రకారంగా అయినా మనం కట్టిన ఇల్లు నలుగురు చెప్పుకోవాలి, స్టాండర్డ్ కట్టాలని మేస్త్రులు అయితే ఎటువంటి కమిషన్స్ తీసుకోరు ఫ్రెండ్స్. ఎందుకంటే మెటీరియల్ తెచ్చుకునేది ఓనర్లే, వాళ్ళు డబ్బు పెట్టి తయారు కాబట్టి క్వాలిటీ మెటీరియల్లే తెచ్చుకోమంటారు. ఒకవేళ కమిషన్స్ ఇస్తే కంపల్సరిగా ఆ షాపు ఓనర్స్, క్వారీ వాళ్ళు కానీ ఇటుక, ఇసుక, సిమెంట్ వచ్చిన వాళ్ళ ఇన్కమ్ నుంచి తీసే కమిషన్స్ ఇస్తారు తప్ప ఓనర్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోరు ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైందా? అంటే నేను చెప్పే విధానం, విషయాలు మీరు చాలామంది అంటే నేను మేస్త్రులు మంచివాళ్ళు, ఓనర్లు చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు ఫ్రెండ్స్. అలాగే ఓనర్లే మంచివాళ్ళు, మేస్త్రులు చెడ్డవాళ్ళు ఉన్నారు అని చెప్పట్లేదు. కాకపోతే 100లో కనీసం 20 మెంబర్స్ అయినా ఉంటారు, ఫ్రాడ్స్ ఉంటారు. కొంతమంది ఓనర్స్ ఉండొచ్చు, పనిచేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ఓనర్స్ ఇవ్వచ్చు. అలాగే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి నాసిరకమైన మెటీరియల్ తెప్పించి ఇచ్చేసిన మేస్త్రులు ఉండొచ్చు. కానీ అదైతే లైఫ్ లాంగ్ స్టాండర్డ్ కాదు ఫ్రెండ్స్, పర్మనెంట్ కాదు. దానివల్ల చాలా ఫ్యూచర్లో వాళ్ళ వృత్తి వ్యాపార విషయంలో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఆఫర్స్ రావు. ఓకేనా? అందుకనే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకునే ముందు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఒక మంచి మేస్త్రిని నిర్ణయించుకోండి. అలాగే ఒక మంచి మేస్త్రి కావాలంటే మనం ఏం చేయాలి, ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఉండాలంటే ఎలా చేయాలనేది మన వీడియోలు పూర్తిగా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. అన్ని రకాల వీడియోలు అయితే మన ఛానల్లో ఉండడం జరిగింది. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సమస్యలు ఉన్నా కామెంట్ ద్వారా తెలియజేస్తే దానికి తగ్గ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సరే ఫ్రెండ్స్, అందుకనే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి టిప్స్ అని మీకు చెప్పడం జరిగింది. ఈ టిప్స్ ద్వారా మీరు సేవ్ అవుతారు కంపల్సరీగా. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.